ఇప్పుడు సాయిబాబా భక్తులకి, సామాన్య ప్రజలకి, దేశ ప్రజలకు కూడా కొన్ని విషయాలు చెప్పాలని నేను స్పష్టంగా అనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీ మోహన్ భాగవత్ సీలు కొట్టంగానే అయిపోయింది, మనం చాలా ముక్తిని గాంచితిమి, కైలాసం చేరుతాం అనుకుంటారు చాలామంది. ఏం జరగలే అలాగా. ఎందుకంటే ఇది చాలా డేంజర్ గేమ్. నేను చాలా కాలం క్రితం చెప్పాను ఈ విషయాన్ని. అమితాబ్ బచ్చన్ ఒక హిందీ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏమనంటే కుత్తా అప్నా మాలిక్ కా ఆవాజ్ పెహచాన్తా హై. ఎందుకంటే ఎవడో చావగొడతాడు, ఆ తర్వాత వాడికి ఏది చెప్తే వాడు అనుచరులకు ఫోన్ చేస్తే నువ్వు కాదు మా బాస్ చెప్పాలంటే అప్పుడు అంటాడు కుత్తా అప్నా మాలిక్ కా ఆవాజ్ పెహచాన్, నువ్వు మాట్లాడని చెప్తాడు. కానీ కుత్తా అప్నా మాలిక్ కా ఆవాజ్ పెహచాన్ లియా ఫిర్ భీ లైన్ పే నహీ ఆయా. మీ కాంపౌండ్లో కుక్కల వీళ్ళందరినీ బాగా డెవలప్ చేశారు మీరు. ఎవడి పడితే ఆడి మీద ఉసుగొలిపారు ఇప్పటిదాకా. కానీ అవి మీ కంట్రోల్లో ఉన్నాయా? కావాలని నాటకం వేస్తున్నారా? కావాలని అక్కర్ లేకుండా నాటకం వేస్తారా మాకు తెలియదు. ఎందుకంటే చాలామంది ఆర్ఎస్ఎస్ దేశానికి ఎప్పుడు కష్టం వచ్చినా, హిందూ మతానికి ఎప్పుడు కష్టం వచ్చినా అని ఇంకా రెచ్చిపోతున్నారు. వారు వచ్చి ముందుకు వచ్చారండి. దేశం పరాయవాడి పాలనలో కాళ్ళు పెట్టి వాడు ఇలా బూటుకాలతో తొక్కుతుంటే దేశ ప్రజల్ని కిక్కులు మనకుండా 22 సంవత్సరాల పాటు కర్ర తిప్పుకుంటూ బ్రిటిష్ వాడు చెంగు పెట్టుకు తిరిగినవాడు దేశభక్తుడు. గాంధీ గారు జైలుకి వెళ్ళాడు, ఆయన భార్య చచ్చిపోయింది జైల్లో. కొడుకు లాంటి మహాదేవ్ దేశాయ్ చచ్చిపోయాడు, నెహ్రూ గారు 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఒక్క లాఠీ దెబ్బతో ఉన్నాడు. నువ్వు దేశభక్తుడువా? ఎప్పటి నుంచిరా? ఎప్పటి నుంచి మీరంతా దేశభక్తులు అయ్యారు? ఈయనవాడు ఉన్నాడని చెప్తారా? హిందూ మతాన్ని కూడా రక్షించారంటే ఎట్లమ్మా? మీకు ఏం తెలుసు హిందూ మతం గురించి? అంచేత ఎవడు ఒప్పుకున్నా మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. హిందూ మతానికి ఆర్ఎస్ఎస్ ప్రతినిధి కాదు. ఇంకా చెప్తున్నాను, హిందూ మతానికి ఆర్ఎస్ఎస్ డయామెట్రికల్ ఆపోజిట్, సాయిబాబా ధర్మానికి డయామెట్రికల్ ఆపోజిట్. వీ హ్యావ్ క్లారిటీ. మీకు లేకపోతే మీరు తెచ్చుకోండి, లేకపోతే మీరు బాధపడతారు. నేను ఎందుకు చెప్తానంటే నాకు ఆర్ఎస్ఎస్ మీద 2 అభ్యంతరాలు ఉన్నాయి. ఒకటి, ఈ యొక్క దరిద్రమైనటువంటి మతోన్మాద సిద్ధాంతం, నీ దరిద్రపు హిందూ రాష్ట్రం. 2వ అభ్యంతరం చెప్తాను, ఇది నాకు ఇంకా ముఖ్యమైనది. ఏంటంటే యు ఆర్ నాట్ సిన్సియర్ అట్ ఆల్. కమ్అట్. నీ తొక్కల సిద్ధాంతాన్ని పెట్టి బయట మాట్లాడు. కానీ డబుల్ స్పీకింగ్ అనేది, ఉదాహరణకి గాంధీ గారి మర్డర్, ఆ మాట అంటే నా మీకు కేసు పెడతారు, మమ్మల్ని అనేసేవాడిని. నేను అనలేదురా నాయన, సర్దార్ పటేల్ చెప్పాడు, ఏ విషయం అయితే మహాత్మా గాంధీ ప్రాణాలు తీసుకుందో ఆ విషయాన్ని నువ్వు ప్రొడ్యూస్ చేసావు, నీ సంస్థ ప్రొడ్యూస్ చేసిందని గురు గోల్వాల్కర్కి ఉత్తరం రాశాడు, నేనే ప్రింట్ చేశాను. నేను కాదు. ఎందుకు ప్రొడ్యూస్ చేసావు? నేను కాదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అడుగుతాడు, జవాబు చెప్పు. ఇప్పుడు గౌరీ లంకేష్ని చంపింది ఎవరు? దబోల్కర్ని చంపింది ఎవరు? గోవింద్ పనసారెడ్డిని చంపింది ఎవరు? ఎవరు చంపారు? వీళ్ళని ఐఎస్ఐ వాళ్ళు పంపించారా? కాంగ్రెస్ అని మీ భాషలో చెప్తారు, వాళ్ళు పంపించారా? కమ్యూనిస్టులు పంపించారా? సెక్యులర్లు పంపించారా? ముస్లింలు పంపించారా? ఎవడు పంపించారు? చంటి పిల్లలకు తెలుసు, మీరే చేయించారు. ఎందుకు చేయించారు? మీరు ఎప్పుడైనా దాన్ని అడ్మిట్ చేస్తారు? చేయరు. ఎందుకు చేయాలంటే వెలుపిళ్ళ ప్రభాకరన్ రాజీవ్ గాంధీని చంపేసిన తర్వాత ఆయనే పంపించాడు బ్యాచ్ని, మాకే సంబంధం లేదని చెప్తారు. ఇది వాళ్ళ ట్రాక్ రికార్డ్, అలాగే ఉంటుంది ఇప్పుడు కూడా. దే నెవర్ అడ్మిట్. గాంధీ గారి హత్యలో బ్యాన్ అయినటువంటి సంస్థ, గాంధీ గారి హత్యలో మీ యొక్క భావజాలమే కారణమని సర్దార్ పటేల్ చేత చక్కటి కితాబు అందుకున్నటువంటి సంస్థ, మీకు ఆశ్చర్యం వచ్చి చెప్తాను, వాళ్ళ యొక్క ప్రాతస్మరణీయ ప్రార్థన ఉంటుంది, దాంట్లో గాంధీ గారి పేరు ఉంటుంది. షాకింగ్. ఆర్ఎస్ఎస్ రోజు చదువుకునే ప్రార్థనలో గాంధీ గారి పేరు ఉంది, ఇంకో శాఖ అంబేద్కర్ పేరు కూడా. అట్లాగా గాంధీ గారు మీరు అంత భక్తులు. అప్పుడప్పుడు 20 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి గురు గోల్వాల్కర్ విశ్వానికి మొత్తానికి మహాత్ముడు ఆయన, గాంధీ గారు సామాన్యుడు కాదని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. భాగవత్ గారు కూడా చెప్పడం నేను విన్నా. నిజమా? మరి ఆర్ఎస్ఎస్ స్టాల్స్లో కానీ ఆర్ఎస్ఎస్ ప్రచురణలో కానీ గాంధీ గురించి ఒక్క మంచి మాట ఎప్పుడైనా రాశారా? ఒక్క పుస్తకం తెచ్చారా? తేలేదే. కానీ మీ స్టాల్స్లోకి వెళ్తే కనిపించేటువంటి పుస్తకాలన్నీ కూడా గాంధీ చంపేశాడు, గాంధీని దుర్మార్గుడు రాసే పుస్తకాలు ఎందుకు అమ్ముతున్నారు? ఏ దమ్ము లేదా? గాంధీ దుర్మార్గుడు మీరు పుస్తకాలు వేసుకోవచ్చు కదా. మళ్ళీ గాంధీ మంచోడని చెప్తారు ఎందుకు? ఇది స్టైల్. చెప్పడం ఒక స్టైల్, చేయించడం మరొక స్టైల్. అంచేత బాబ్రీ మసీదుని కూల్చేశారు. ఎవరు కూల్చారు? అది మంచిదా చెడ్డదా? చాలామంది బాధపడుతుంటారు. వాళ్ళకి ఆద్వాని లాంటి వచ్చి జీవితంలోనే నాకు విచారకరమైన రోజు అంటాడు, అప్పుడు వాడు సంతోషంగా ఉంటాడు. ఇంకో మాట చెప్తాడు, అప్పుడు ఇంకోటి సంతోషంగా ఉంటాడు. ఇది శౌర్య దివస్ అని ఒకటి చెప్తాడు సీక్రెట్గా, దాన్ని చూసి ఇంకోటి సంతోషంగా ఉంటాడు. కానీ మా రెస్పాన్సిబిలిటీ ఉందని దే నెవర్ అడ్మిట్, ఎప్పుడు ఒప్పుకోరు. ఇవాళ దేశంలో ఇలాంటి మీ యొక్క బకెట్ నుంచి చిందుతున్నటువంటి ఈ విషపు గుళికలు పదే ఈ పనులు ఎందుకు చేస్తున్నాయి అని. బ్రహ్మకుమారిల దగ్గరికి ఆర్ఎస్ఎస్ చీఫ్ వెళ్ళినాడు, మోదీ గారు వెళ్ళినాడు. వీళ్ళ గుండెలు పగులితే బ్రహ్మ బాబా శ్రీకృష్ణుడితో సమానం కూడా చెప్పారు నేను విన్నంత వరకు. అంత పెద్ద మాటలు చెప్పారు. కానీ ఈ రోజుకి ఇవాళకి వీడేం చెప్పాడు? పరమ పూజ్య భాగవత్ గారు, నేను కూడా సంఘానికి వెళ్ళాను. నీ దగ్గర సంఘానికి వెళ్ళినాడు ఈ పని ఎందుకు చేస్తున్నాడు? గాడిసే కూడా చెప్పాడు, నేను సంఘానికి వెళ్ళాను, నమస్తే సదా వత్సలే మాతృభూమి అని పాట కూడా పాడాడు ఉరి తీసేటప్పుడు. ఇలాంటి గాడిదల్స్, కౌంటర్స్ని, క్రిమినల్స్ని ప్రొడ్యూస్ చేసినటువంటి సంస్థని
దేశభక్తి సంస్థ హిందూ సంస్థను మేము ఎందుకు ఒప్పుకుంటాం అంటే కమౌట్ నీ అభిప్రాయం ఏందో చెప్పేది ఉంటుంది చెప్పవు కదా అట్లాగా. ఇప్పుడు షిరిడి సాయి సంస్థల మీద ఉసిగొల్పింది ఎవరు? ఎక్కడెక్కడి నుంచి ఉసిగొల్పుతున్నారు? వాళ్ళ లింక్స్ ఏంటి? వాళ్ళు మీ సాధు సమ్మేళనాలు ఎందుకు కూర్చుంటారు? వాళ్ళు మీరు ఎందుకు రాణిస్తారు? వీరరాఘవరెడ్డికి ఎవడు గౌరవం ఇచ్చాడు? ఆయన మీద ఉసిగొల్పింది ఎవరు? ఎందుకని పైకి కనిపించేవి నిజాలు కాదు, నిజాల వెనకాల నిజాలు ఉంటాయి. మీ కర్రలను, మీ నల్ల టోపీలు, మీ కాకి నిక్కర్లు హిందూ మతం అని మేము ఎప్పుడు అనుకోలేదు. మీరు మాట్లాడే భాష కూడా కాదు. మీరు తయారు చేసినటువంటి అనేక దరిద్రపు మీ కాంపౌండ్లో కుక్కల్లో వీళ్ళంతా వీళ్ళ షిరిడి సాయిబాబా దగ్గరికి వచ్చారు. కుక్కలు ఇప్పుడు మాట్లాడలేదంటే యజమాని మాకు సానుభూతి చూపించి మందు రాసి మరొక పక్క ఉసుగొల్పుతున్నాడా, కానివ్వండి కన్ను గిట్టుతున్నాడా, లేకపోతే కుక్కల కంట్రోల్ లేకుండా అయిపోయినాయా? కంట్రోల్ లేని కుక్కలు ఎందుకు తయారు చేస్తున్నారు? ఎవ్రీబడి నోస్. వాళ్ళు ఎవరు కాంగ్రెస్ మనుషులు కాదు, కమ్యూనిస్ట్ మనుషులు కాదు, సెక్యులర్ మనుషులు కాదు, ఎవరు కాదు. వాళ్ళు రోజు నిత్యం దీని భజన చేస్తారు. అంటే సాయి భక్తులారా, సీ దిస్ డబుల్ స్టాండర్డ్స్, ఈ డబుల్ స్పీక్, డబుల్ స్టాండర్డ్స్ చూడండి. షిరిడి సాయి ఏదైతే చెప్పినాడో, షిరిడి సాయి ఏదైతే బోధించినాడో ఆ తత్వానికి ఈ మతోన్మాదం అనేటిది డయామెట్రికల్లీ ఆపోజిట్, సంపూర్ణంగా ఆపోజిట్. ఆయన చెప్పలే